హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలం వెళ్ళాలని మేము 2 ఇయర్స్ 5 మంత్స్ 25 డేస్ నుంచి ఎదురు చూస్తున్నాము. మాకు ఇప్పుడు ఆ శివయ్య దర్శనం కలిగింది. ఆ శివపార్వతుల దర్శనం కోసం చాలా ఎదురు చూసాము. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసాము. ఇప్పటికీ ఆ క్షణం వచ్చిందనమాట. మేము దర్శించుకున్నాక గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని గుడులు ఉంటాయి. అవి దర్శించుకుంటూ మేము గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. పిల్లలు కూడా ఉండడం వల్ల వాళ్ళతో పాటు మేము నడవాలి కాబట్టి మెల్లిమెల్లిగా నడుస్తూ వాళ్ళని నడిపిస్తూ మధ్య మధ్యలో వాళ్ళకి తినడానికి స్నాక్స్ అని టిఫిన్స్ అనేవి తినిపించుకుంటూ తీసుకొని వెళ్ళాము. అయితే అరుణాచల పర్వతాన్ని శివుడే స్వరూపంగా పూజిస్తారు. ఇది సాధారణ కొండ కాదు, జీవాంతమైన శివలింగమే అని నమ్మకం. రమణ మహర్షి జీవితాంతం ఇదే కొండపైన కూడా ఉన్నారు. సంవత్సరానికి లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అరుణాచల శక్తిని అనుభవించాలంటే ఒక్కసారైనా తప్పకుండా అరుణాచలం వెళ్ళాలని, గిరి ప్రదక్షిణ చేయాలని అని అంటారు. అలా అనుకొని మేము పిల్లలతో సహా ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నది గుడికి ఎంట్రన్స్లో మొత్తం గుడి ఎలా ఉంటుంది అనేది బొమ్మల రూపంలో మనకు క్లియర్గా ఏ ప్లేస్ ఎక్కడుంది అని అర్థం అవ్వడానికి ఇలా నమూనా రూపంలో గుడిలో లెఫ్ట్ సైడ్కి పెట్టారనమాట.